ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన ఉదయకాల సమయం నాయన నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచి మమ్మకు కావలసిన జీవాహారంని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నిత్య జీవము పొందాలంటే ఎలా? నిత్య జీవం పొందాలంటే ఎలా? అది ఎక్కడ దొరుకుతుంది? అది ఏ విధంగా ఉంటుంది? అక్కడ మనం ఎలా వెళ్ళగలం అని ఇంకా ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. అసలు నిత్య జీవంగా మనం వెళ్తామా వెళ్ళమా? నిత్యం తండ్రి దేవుడితో మనం ఉంటామా ఉండమా? మోక్షంలోకి వెళ్తామా వెళ్ళమా? పరలోక రాజ్యంకి వెళ్తామా వెళ్ళమా? మనం మరణించిన తర్వాత శరీరం, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని వద్దకు వెళ్తుందా, వెళ్దా నరకానికి వెళ్ళిపోతుందా అని ఎన్నో సందేహాలు ఉన్నాయి. పెద్ద సబ్జెక్ట్. అయితే ఒక మాట ఈరోజు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 6వ వచనం ఏముందండి? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఒక్క మాటలో చెప్పేశారండి. తండ్రి వద్దకు అంటే సృష్టికర్త అయిన దేవుని వద్దకు, అంటే నిత్యరాజ్యము అక్కడ ఉంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో ఉండాలంటే, యుగాయుగాలు ఉండాలంటే, శాంతి సమాధానం కలిగి అక్కడ ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఏమండి, ఈ భూమి మీద ఏంటి, యేసుక్రీస్తుని వెంబడించాలి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము, జీవపు దాత అయి ఉన్నాడు. చూడండి, మార్గం అంటే ఏంటి? మార్గము యోహాను సువార్త 1:18 ఉంది. ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునన్నుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడే ఆయన దగ్గర మనం తీసుకెళ్ళగలి కానీ ఏంటి, ఇంకెవరు తీసుకెళ్ళగలరు? నీ మార్గం అంతా కూడా ఏంటి, ఆయనకి సమర్పించు. అంటే నీ యొక్క జీవితంలో మన ప్రయాణం అంతటికి అధికారంని ఆయనకి ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఇప్పుడు మనం అమలాపురం వెళ్ళాలండి. అమలాపురం వెళ్ళాలంటే కాకినాడ బస్సు ఎక్కి కూర్చుంటే అమలాపురం వస్తుందా? రాదు. అమలాపురం రావంటే అమలాపురం బస్సే ఎక్కాలి. అంతే కదా. నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నిత్యరాజ్యానికి తీసుకెళ్ళే వ్యక్తి దగ్గరికి వెళ్తేనే నిత్యరాజ్యానికి వెళ్తావు, కానీ వేరే దగ్గరికి వెళ్తే వెళ్ళవు. రెండోది చూస్తే సత్యము. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే కీర్తనలో ఉంటుంది, వాక్యానుసారమే సత్యము. వాక్యములు ఉన్న సారాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు సత్యములు ఉన్నట్టు. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? సోదర, ఆ వాక్యము మనకి 14వ వచనం చూడండి. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఆ వాక్యము నిలువెత్తు యేసుక్రీస్తు ప్రభువు అయి వచ్చారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైన ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కానీ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. భూమి మీద చీకటిలో ఉన్నారు అందరూ. దేవుని యొక్క వెలుగైన వాక్య సత్యాన్ని ఇంకా తెలుసుకోలేకపోతున్నారు సోదర. కనుక ఇక్కడ వాక్యము కృప సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు బోధ, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మాట్లాడారో ఏంటి, ఆ మాటలు కనుక మనం విని ఆ మాటలు మన హృదయంలో బదిలిపరుచుకుంటే అండి నిత్యరాజ్య వారసులు మనం అవుతాం. ఎందుకు? ఆయన కృప ద్వారా, ఆయన
కృప ద్వారా మాత్రమే సాధ్యము. అదే ఇక్కడ చెప్తున్నారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. చూసండి, యేసుక్రీస్తు ద్వారా కృప ద్వారా మాత్రమే మన పాపం నుంచి విమోచన. ఎందుకంటే ఆయన శిలువలో బలియాగమై మరణించి పునరుద్ధరణ లేచి ఆయన మహిమను మనకిస్తున్నాడు. కనుక సోదరి సోదర, నిత్యరాజ్యంకి వెళ్ళాలంటే ఆయన మార్గం నడవాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, జీవపు దాత. జీవ మరణములు నా వశమై ఉన్నది కనుక ఆయన అంటున్నాడు. కనుక సోదరి సోదర, మనం ఆయనతో పాటు గడిపినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క కృప పొందుకుంటామండి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకుంటున్న మనకి యేసుక్రీస్తు నామమున శుభములు దీవెనలు కలుగునుగాక. ఆమేన్.